ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్స్ రాత పరీక్షల్లో విజయం సాధించినటువంటి అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూ మౌఖిక పరీక్షను ఎదుర్కోబోతున్నారు. దీనికి ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్వ్యూ అనేది మౌఖిక పరీక్ష. అది ఒక పర్సనాలిటీ పరీక్ష, అంటే మీ వ్యక్తిత్వాన్ని నిర్ధారించేటటువంటి పరీక్ష. ముఖ్యంగా మీకు సబ్జెక్ట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ రాత పరీక్షల్లో అంచనా వేయడం జరిగింది కాబట్టి ఈ మౌఖిక పరీక్షలో అంటే ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వ లక్షణాలని, మీ మూర్తిమత్వాన్ని, ముఖ్యంగా అధ్యాపక వృత్తిలో మీరు ఒదిగిపోవడానికి కావలసినటువంటి గుణగణాలు మీకున్నాయో లేదో అని పరీక్షించడానికే మొదటి ప్రాధాన్యతను ఇంటర్వ్యూయర్స్ ఇస్తారు. కాబట్టి ఈ అంశంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకు ఇంటర్వ్యూ అనేది ఒక కేక్ వాక్ లాగా గడిచిపోతుంది. ఇంటర్వ్యూలో మీరు విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఆ జాగ్రత్తలేవి అనేది మనము పరిశీలిద్దాం. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పర్సనాలిటీ టెస్ట్, వ్యక్తిత్వ పరీక్ష. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, విద్యార్థుల పట్ల మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది, మీ యొక్క ఉత్సాహం ఎలా ఉంది, అంటే ఏ విధంగా మీరు ఇనిషియేషన్ తీసుకుంటారు, అంటే పాఠం బోధించడానికి ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, క్లాస్ రూమ్ డైనమిక్స్ను మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, డైమెన్షన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు, అంటే అధ్యాపక వృత్తిలో మీరు ఒదిగిపోవడానికి కావలసిన పర్సనాలిటీ మీకు ఉందా లేదా అనే అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తారు. యువర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ టెస్టెడ్ ఇన్ రిటన్ టెస్ట్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఇన్ ఇంటర్వ్యూ యువర్ యాటిట్యూడ్ విల్ బి టెస్టెడ్. మీ వైఖరి ఎలా ఉంది, ముఖ్యంగా మీరు బోధించేది 10+2 లెవెల్ విద్యార్థులకు కాబట్టి, వాళ్ళు టీనేజ్లో ఉన్న విద్యార్థులు కాబట్టి వాళ్లకు బోధించే పరిపక్వత మీకు ఉందా లేదా అనేది కూడా పరిశీలిస్తారు. నాలెడ్జ్ అందరికీ ఉంటుందండి. రాత పరీక్షల్లో ఎన్నికైన ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని మీరు పిల్లల కోసం ఉపయోగిస్తున్నారా, ఉపయోగించగలరా అనే అంశాలను చూస్తారు. విద్యా బోధన అంటే మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం కాదు, మీకున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా, వారికి చేరువయ్యేలా, వారి మనసుకు హత్తుకునేలా బోధించే టీచింగ్ యాప్టిట్యూడ్ మీకు ఉండాలి. దాన్ని ఇక్కడ పరీక్ష చేయబోతారు. ముఖ్యంగా డ్రెస్ సెన్స్, ఎందుకంటే మీరు ఒక గురుస్థానానికి వెళ్ళబోతున్నారు. అంటే ఒక టీచింగ్ పొజిషన్కి, ఒక అకాడమీషియన్గా మీరు మారబోతున్నారు. అకాడమీషియన్ ఎప్పుడు ఆదర్శప్రాయంగా ఉండాలి. డ్రెస్ వేసుకునేటప్పుడు, అంటే ఇంటర్వ్యూ రోజు డ్రెస్ మీరు మరీ చాలా ఎబ్బెట్టుగా ఉన్నటువంటి, గాడిగా ఉన్నటువంటి రంగులు వేసుకోకుండా ప్లెయిన్ కలర్ షర్ట్ వేసుకోండి, డార్క్ కలర్ ప్యాంటు వేసుకోండి, ఇన్షర్ట్ ఖచ్చితంగా చేయండి. అండ్ మీరు వేసుకున్నటువంటి డ్రెస్ వాతావరణానికి అనుకూలంగా ఉండాలి కొద్దిగా. ఎందుకంటే మీరు విజయవాడలో ఇంటర్వ్యూ ఎదుర్కోబోతున్నారు. అక్కడ వాతావరణం మొదటే మీరు గూగుల్లో ఎలా ఉంది అనేది చూసి కనుక్కోండి, లేదా మీ మిత్రులకు ఫోన్ చేసి కనుక్కోండి. మరీ సల్టరీగా ఉంటే మీరు ఉక్కపోత కలిగించే డ్రెస్సులను వేసుకోకుండా దానికి తగ్గట్టుగా, ఆ వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోండి. ఇన్షర్ట్ ఖచ్చితంగా చేయండి, లేదంటే ఇంకా కొన్ని రోజుల నుండి ప్రాక్టీస్ చేయండి మీకు అలవాటు లేకుంటే. షూస్ వేసుకోండి, వాటికి పాలిష్ చేయండి, బెల్ట్ కూడా వేసుకోండి. మీకు తెలియకనే ఇవి వేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ నడకలోనే తేడా వస్తుంది. తరువాత యువర్ ఫేస్ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీ ముఖంలో ప్రస్ఫుటంగా ఆత్మవిశ్వాసం కనపడాలి. గురువుకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమంటే ఆత్మవిశ్వాసం. తన మీద తనకు నమ్మకం లేని గురువు ఒక తరగతి గదిని శాసించలేడు. అండ్ అవాయిడ్ స్వెటింగ్ యువర్ సెల్ఫ్. ఇంతకుముందు చెప్పాను, చాలా ఉక్కపోతగా ఉంటే కొద్దిగా దానికి అనుగుణంగా, మీకు అక్కడికి వెళ్ళిన వెంటనే మార్నింగ్ క్లైమేట్ చూస్తే అర్థమైపోతుంది, దానికి అనుగుణంగా మీరున్న ప్రదేశం నుంచి డ్రెస్ దానికి అనుగుణంగానే వేసుకొని వెళ్ళండి.
బెటర్ నాట్ టు వేర్ ఎనీ రిలీజియస్ మార్క్స్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. పెద్ద పెద్ద బొట్టు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయొద్దండి. భక్తి అనేది ఇండివిజువల్ ఆస్పెక్ట్. మీకున్న భక్తి మీకున్న అభద్రతను తెలియజేసేలా ఉండకూడదు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకొనే వెళ్ళాలి. ఎక్కువ సెంటిమెంటల్గా ఉన్నటువంటి అపియరెన్స్తో మీరు వెళ్ళొద్దండి. గ్రీట్ ఆల్ మెంబర్స్ ఇన్ ద బోర్డ్. అంటే బోర్డు మెంబర్స్ ఉంటారు, ఒకరు ఇంటర్వ్యూ చేయరు, ఒక 5 మందో 4 3 ఇలా బోర్డు మెంబర్స్ ఉంటారు. లోపలికి వెళ్ళిన వెంటనే, ఆల్రెడీ మీకు పిలుపు వచ్చిన వెంటనే లోపలికి మీరు వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తూ అందరినీ చూసి విష్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మీరు వెళుతున్న టయాన్ని బట్టి మీరు విష్ చేయాలి. లేదంటే తెలుగులో నమస్తే సర్స్ అండ్ నమస్తే మేడమ్స్ ఉంటే. వాళ్ళు కూర్చోమని చెప్పేంత వరకు కూర్చోకండి దయచేసి. హడావుడిగా వెళ్ళి చైర్ లాగేసి కూర్చునేసి కొద్దిగా తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే గురుస్థానంలో వెళ్ళేటప్పుడు ఒబీడియన్స్ ఉండాలి. రేపు పొద్దున మీ పై అధికారుల మాట మీరు ఎలా వింటారు, మీకు ఓపిక ఉందా లేదా అనేది కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. కూర్చోమని చెప్పినప్పుడు పోస్చర్ జాగ్రత్తగా, మరీ టేబుల్ మీద వాలిపోకుండా, మరీ నిఠారుగా కూర్చోకుండా లిటిల్ బిట్ కొద్దిగా బెండ్ అయ్యి వినయం కనపడాలి. కానీ అది అతి వినయం స్థాయికి వెళ్ళకూడదు. సిట్టింగ్ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ టు ఐ కాంటాక్ట్ విత్ ఆల్ మెంబర్స్. మీరు అంటే చూడడం, ఆ టైమింగ్ని షేర్ చేయండి. అందరినీ చూస్తూ మాట్లాడండి వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు. లిజన్ టు ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. అంటే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి, లిజన్ టు క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇంకా క్వశ్చన్ కంప్లీట్ కాకనే మీరు మాట్లాడడము, జవాబు ఇవ్వడం మొదలెట్టొద్దండి. ఆన్సర్ షుడ్ బి ప్రిసైజ్. సంక్షిప్తంగా ఉండాలి మీ జవాబు. ఎందుకంటే ఒకసారి మీ గొయ్యి మీరే తవ్వుకుంటారు ఇంటర్వ్యూస్లో. డు నాట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్ వైల్ ఆన్సరింగ్. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు మీకు తెలియని అంశాన్ని స్పృశిస్తే దాని మీద అనుబంధ ప్రశ్న ఉంటుంది. మీకు తెలియని అంశం అయితే అనుబంధ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేరు. అలాంటప్పుడు మీకు ఇబ్బంది ఎదురవుతుంది. ఎప్పుడూ కూడా ఒక టీచర్ తను చెప్పబోయే అంశం గురించి అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని ఉండాలి కాబట్టి మీరు అనుబంధ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుంటే ఒక్కోసారి నెగిటివ్ ఫ్యాక్టర్ కావచ్చు. కాబట్టి మేక్ యువర్ ఆన్సర్ వెరీ ప్రిసైజ్. అవాయిడ్ కాంట్రవర్షియల్ ఆన్సర్స్. ఎస్పెషలీ సైన్స్ వాళ్ళకైతే పెద్ద సమస్య లేదు, కానీ ఆర్ట్స్ వాళ్ళకి, పొలిటికల్ సైన్స్ వాళ్ళకి, హిస్టరీ వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వేసినప్పుడు మీరు వివాదాస్పదంగా మీరు జవాబులు ఇచ్చారనుకోండి, మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కాంట్రవర్షియల్ ఆన్సర్స్ దయచేసి ఇవ్వద్దండి. బీ రెడీ ఫర్ డెమాన్స్ట్రేషన్. మీరు అకాడమిషియన్ పొజిషన్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ బోర్డు ఉంటుంది. ఖచ్చితంగా డెమాన్స్ట్రేషన్ ఇవ్వమని వాళ్ళు అడగొచ్చు. కొంతమంది ఇంటర్వ్యూయర్స్ టాపిక్ మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకోండి అని చెప్తారు. కొంతమంది టాపిక్ని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. రెండిటికి సిద్ధమైపోండి. అండ్ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లాక్ బోర్డ్ అక్కడ ఉంటుంది. బ్లాక్ బోర్డ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ క్రుషియల్. టైటిల్ ఆఫ్ ద టాపిక్ రాయండి. తరువాత లెసన్ ప్లాన్. నేను ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ పర్టికులర్ టాపిక్ నౌ అని చెప్పి ఆ టాపిక్ పేరు రాయండి. మీరు డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు పూర్తిగా బోర్డు వైపే తిరగొద్దండి. ఇంటర్వ్యూ మెంబర్స్ను కూడా చూస్తూ ఉండాలి. కాబట్టి సైడ్ పోస్చర్, బోర్డు పక్కగా ఒకవైపు బోర్డు కనపడుతుండాలి, ఒకవైపు ఇంటర్వ్యూ మెంబర్స్ మీకు కనపడుతుండాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు స్టూడెంట్స్ వైపు చూడకుండా కేవలం బోర్డు మీద బల్లిలా అంటుకుపోతే స్టూడెంట్స్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎఫెక్టివ్గా బోధించలేరు. కాబట్టి ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూనే బ్లాక్ బోర్డును కూడా మీరు మేనేజ్ చేయగలగాలి. డయాగ్రామ్స్ వేయండి. డయాగ్రామ్ వేస్తూ లెసన్ చెప్పండి. ఉదాహరణకి జువాలజీ వాళ్ళు డైజెస్టివ్ సిస్టమ్ చెప్పాలనుకోండి, నోటి బొమ్మ, ఆశకుహరం బొమ్మ వేస్తూ, దంతాలు, నాలుక ఇలా వేస్తూ నిదానంగా బొమ్మ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంట్రడక్షన్ చెప్పి ఎలాబరేషన్ దాన్ని వివరించి కంక్లూజన్, కొసమెరుపు, ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఉండాలి.
ప్లజెంట్గా ఎండ్ చేయాలి. ముఖ్యంగా ఆర్ట్స్ వాళ్ళు ఒక పాజిటివ్ నోట్, ఆశావహ దృక్పథంతోనే ఎండ్ చేయాలి. నిరాశాజనకంగా ఎండ్ చేయకూడదు. అండ్ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టాపిక్ మీరు చివర్లో రాయండి. మీరు బ్లాక్ బోర్డు మొత్తం ఈ విధంగా ఉపయోగించుకుంటే, ఆ బ్లాక్ బోర్డును ఒక స్క్రీన్ షాటో లేదా ఫోటోనో తీసుకుంటే స్టూడెంట్ ఇక మీకు నోట్స్ ఇచ్చే అవసరం కూడా తప్పుతుంది. అంటే మీరు లెసన్ చెప్పిన వెంటనే బ్లాక్ బోర్డు మీద దాని సమ్మరీ ఎలా ఉంది, సమీక్ష ఎలా ఉంది అనేది ఇంటర్వ్యూ మెంబర్కి తెలిసి రావాలి. అంటే దే షుడ్ కమ్ టు నో దట్ యు ఆర్ ఏ వెరీ గుడ్ మాస్టర్, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బ్లాక్ బోర్డ్ మేనేజ్మెంట్. కాబట్టి డెమాన్స్ట్రేషన్ ఇంత సైంటిఫిక్గా నేర్చుకుంటే బెటర్. ప్రాక్టీస్ చేయండి, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ జరుపుకోండి, ఇంకా టైం ఉంది. మీ పీర్ గ్రూప్తో లేదా మీకు తెలిసిన లెక్చరర్స్తో మాక్ ఇంటర్వ్యూ సెషన్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. ట్రై టు ప్రొజెక్ట్ యువర్ టెక్నికల్ స్కిల్స్. ఈ కాలంలో చాక్ అండ్ టాక్ మెథడే కాదు, టెక్నికల్ స్కిల్స్ గురించి కూడా మీకు అవగాహన ఉందా లేదా అని వాళ్ళు అడగచ్చు. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ట్యూబ్ ఎలా ఉపయోగించాలి, ఓపెన్ బ్రాడ్కాస్ట్ స్టూడియో ఎలా ఉపయోగించాలి, కొత్త యాప్స్ ఎలా ఉన్నాయి, టీచింగ్ యాప్స్ ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ప్రాధాన్యత ఎలా ఉంటుంది, టైమ్ సెన్స్ ఎలా ఉండాలి, రూరల్ ఏరియాస్కి వెళితే మీరు ఒకవేళ రూరల్ ఏరియాస్లో పోస్టింగ్ ఇస్తే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఉద్యోగం ఇస్తే చేస్తారా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సిద్ధంగా పెట్టుకోండి. ఆన్లైన్ లెసన్ మేకింగ్ స్కిల్స్ మీకు వచ్చు అని వాళ్ళకు తెలియజెప్పాలి. స్టూడెంట్ సైకాలజీ మీద కూడా ప్రశ్నలు అడగవచ్చు. తెలుగు మాధ్యమంలో చెప్పగలరా మీరు, ఆంగ్ల మాధ్యమంలో చెప్పగలరా అంటే, రెండిట్లో చెప్పగలను, బైలింగువల్ మెథడ్లో చెప్పగలను సార్ అనే కాన్ఫిడెన్స్ మీరు ప్రదర్శించగలగాలి. మీరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే చాలా గర్వంగా నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, తెలుగు మాట్లాడలేను అంటే నెగిటివ్ పాయింట్ అవుతుంది. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్, ఓన్లీ ప్రొజెక్ట్ యువర్ పాజిటివ్ పాయింట్స్. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మీరు ఎలా మెయింటైన్ చేయగలరో అనేది కూడా వాళ్లకు చెప్పగలగాలి. దీని మీద ఏమైనా ప్రశ్నలు వేస్తే, అంటే స్టూడెంట్ అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, టీచింగ్ నోట్స్, టీచింగ్ డైరీ ఏమైనా ఎలా ఉంటుంది, మీరు కొద్దిగా కనుక్కొని వెళ్ళండి, తప్పేం లేదు. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ నేమ్, మీ పేరు దాని ప్రాధాన్యత అడగొచ్చు. అఫ్కోర్స్ ఇది అవుట్డేటెడ్ మెథడ్. సమ్టైమ్స్ అక్కడ బోర్డు మెంబర్స్ మీలాగా యంగ్స్టర్స్ ఉండరు, నాలాగా సీనియర్స్ కూడా ఉండొచ్చు, తల పండిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, టేబుల్కు ఈ వైపు ఉన్న మీకంటే కూడా టేబుల్కు ఆ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మేధావులు. వాళ్ళ మేధస్సును తక్కువ అంచనా వేయద్దండి. కాబట్టి సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ నేమ్, మీ నేమ్ అర్థం తెలుసుకోండి. అబౌట్ యువర్ నేటివ్ డిస్ట్రిక్ట్, ఉదాహరణకు మీరు అనంతపురం జిల్లా అయితే అనంతపూర్లో ఏమేమి ఉన్నాయి, అనంతపురం జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, హిస్టరీ స్టూడెంట్స్ అయితే. అండ్ పొలిటికల్ సైన్స్ వాళ్ళైతే, పొలిటికల్ సైన్స్ అభ్యర్థులైతే ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, మీ జిల్లా నుంచి ఎంతమంది మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారు, ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉన్నాయి. ప్రజెంట్ జాబ్, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగమేమి, మీరు అప్పటికే ఒక ఉద్యోగంలో ఉండి ఉంటే, ఇప్పుడే ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం గురించి అడుగుతారు. ఆ ఉద్యోగం వల్ల నేను ఫ్రస్ట్రేట్ అయిపోయాను అందుకని దీనికి వస్తున్నాను అని చెప్పొద్దండి దయచేసి. ఒక ఉద్యోగంలో ఉండే ఫ్రస్ట్రేట్ అయితే ప్రతి ఉద్యోగంలో కూడా మీకు వచ్చేది ఫ్రస్ట్రేషనే. కాబట్టి డోంట్ హైలైట్ సచ్ థింగ్స్. చెప్పండి, నాకు టీచింగ్ ఇష్టం, టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్ ఫర్ మీ. మీలో చాలామంది గ్రామ సచివాలయానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు, లేదా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న అభ్యర్థులు ఉంటారు. మీరు ఎందుకు ఆ జాబ్ వదిలేసి ఈ జాబ్కి వస్తున్నారు అంటే, మీరు దయచేసి ఏం చెప్తారంటే, గ్రామ సచివాలయం ఉద్యోగం గురించి నెగిటివ్గా చెప్పకుండా, ఎందుకంటే ప్రతి ఉద్యోగంలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. టీచింగ్ అంటే మీకు ఎంత ఇష్టం, ఎంత ప్యాషన్, స్టూడెంట్స్ అంటే మీకు ఎంత కంపాషన్, ఇది చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రజెంట్ జాబ్ గురించి కొంత మీరు వివరించాల్సిన అవసరం వస్తుంది. మీ అంబిషన్స్, మీ లక్ష్యాలు. జూనియర్ కాలేజీలో లెక్చరర్గా వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు అంటే, నేను వెంటనే సెలవు పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేకి వెళ్ళిపోతాను అంటే మీకు ఉద్యోగం రాదు.
ఒక్కసారి మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఎంటర్ అయిన తర్వాత మీ విద్యార్థులు గ్రూప్ 1 కావాలి, మీ విద్యార్థులు ఐఏఎస్ కావాలి, మీ విద్యార్థులు ఐపీఎస్ కావాలి. మీరు ఐఏఎస్ కావడానికో, ఐపీఎస్ కావడానికో ఉద్యోగం ఇవ్వట్లేదు వాళ్ళు. కాబట్టి మీ యాంబిషన్స్ ఏమి అంటే విద్యార్థులని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం అని చెప్పండి అంతే. యాంబిషన్ అంటే మీ పర్సనల్ యాంబిషన్ కాదు, ఒక కలెక్టివ్ యాంబిషన్. సమాజానికి ఉపయోగపడే లక్ష్యం చెప్పగలగాలి. విద్యార్థులు మీ దేవుళ్ళు అని చెప్పగలగాలి. అలానే ఫీల్ కావాలి, నటించకండి. నటిస్తే తెలిసిపోతుంది. అక్కడ ఒక సైకాలజిస్ట్ కూడా కూర్చోంటాడు. మీ హాబీస్, ముఖ్యంగా యు ఆర్ గోయింగ్ టు బీ అకాడమిషియన్స్ కాబట్టి నాకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉందండి, వాచింగ్ ప్లేసెస్, ఇలా చెప్పండి. బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది అని చెప్పినప్పుడు ఏ బుక్స్ చదివారు అని అడుగుతారు. నావల్స్, సైన్స్ ఫిక్షన్, అకాడమిక్ బుక్స్, అదేవిధంగా మీరు ఎన్ని జర్నల్స్లో మీకు పబ్లికేషన్స్ ఉన్నాయి, అంటే మీ పేపర్స్ ఎన్ని పబ్లిష్ అయ్యాయి, ఇలాంటివి కూడా చెప్పచ్చు. సో అంబిషన్స్, హాబీస్, హ్యాబిట్స్. ఎందుకంటే యూ షుడ్ బి క్లీన్ ఇన్ యువర్ హ్యాబిట్స్ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ అకాడమిక్ పొజిషన్. ఎస్, అల్టిమేట్లీ డోంట్ బ్లఫ్. దయచేసి అబద్ధం చెప్పొద్దండి. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుంటే డోంట్ టేక్ ఛాన్స్. రాంగ్ గెసెస్ ఆర్ ఆల్వేస్ కాస్ట్లీ. తెలీదు సార్, నాకు తెలియదు సార్, తెలుసుకొని చెప్తాను, మళ్ళా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. డు నాట్ ప్రిటెండ్, బీ యువర్ సెల్ఫ్. మీ ఒరిజినాలిటీ పోగొట్టుకోవద్దండి. మీరు ఇంటర్వ్యూ ఎలా చేయాలని నేను చెప్తున్నాను, ఇంకా కొంతమందిని అడుగుతారు, కానీ డోంట్ ఇమిటేట్ ఎనీవన్. ట్రై టు బీ యువర్ సెల్ఫ్. చెప్పే దాంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ తీసుకోండి. క్వశ్చన్స్ మే బీ ఆస్క్డ్ ఆన్ పాండమిక్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు కరోనా నేపథ్యం కాబట్టి ఈ పాండమిక్ గురించి, కరోనా, కోవిడ్ గురించి ఎవరికైనా, మీరు ఏ బ్రాంచ్కి చెందినటువంటి అభ్యర్థులైనా, అంటే ఆర్ట్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా, దీని మీద ప్రశ్నలు ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మీ మేకప్లో మాస్క్ కూడా అంతర్భాగం కావాలి. మాస్క్ ఒకటి వేసుకొని వెళ్ళండి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాల్స్ ఉంటే తీసేయండి. గవర్నమెంట్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు కూలంకషంగా ప్రిపేర్ కండి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి, బీ కాన్ఫిడెంట్. విజయం మీకు బానిస, ఖచ్చితంగా మీకు విజయం చేకూరుతుంది. అట్ ద ఎండ్ అందరికీ ధన్యవాదాలు చెప్పి, ప్రతి మెంబర్కి థ్యాంక్ యూ సర్స్ అండ్ థ్యాంక్ యూ మేడం అని చెప్పి రూమ్ నుంచి నిదానంగా బయటికి రండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్. అండ్ మీరు అందరికీ ఈ జేఎల్ ఉద్యోగం రావాలని, మీరు మంచి గురువులుగా రాణించాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.